తెలంగాణలో ఆ పార్టీ నేతలకు అధికార పక్షంలో ఉన్నామా విపక్షంలో ఉన్నామా అనే తేడా ఉండదు. తమకు ప్రాధాన్యత దక్కిందా లేదా అనేది మాత్రమే చూసుకుంటారు. ఏ మాత్రం ప్రాధాన్యత తమకు దక్కలేదు అని అనిపించిందా అంతే అలకబోనాల్సిందే. ప్రాధాన్యత తగ్గించిన సొంత పార్టీ నాయకుడిపై తీవ్ర విమర్శలు చేయాల్సిందే. మహబూబాబాద్లో కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోరుపై స్పెషల్ స్టోరీ. మహబూబాబాద్ లో కాంగ్రెస్ నాయకులు కొత్త వివాదాలకు తెరతీస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్ మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జెండా ఒకటైనా వారి మధ్య జగడం మాత్రం తప్పడం లేదు. ఈ విషయంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎంపీ చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాకముందే వారిద్దరి తీరుతో ప్రజల్లో నెగటివ్ టాక్ ఏర్పడింది. ఎమ్మెల్యే, ఎంపీ పంతాలతో జిల్లాలో కాంట్రవర్సీగా మారుతున్నారు. ముఖ్యంగా ఇటీవల నెల్లికుదురు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో ఎమ్మెల్యే వర్గానికి ప్రాధాన్యం ఇవ్వటంతో పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టారంటూ ఎంపీ బలరాం నాయక్ వర్గం రోడ్డెక్కింది. దీంతో కొన్నాళ్లుగా అంతర్గతంగా ఉన్న వర్గపోరు ఇందిరమ్మ ఇళ్ల కమిటీతో రచ్చకెక్కింది. ఆ తరువాత నెల్లికుదురు కేంద్రంలో ఓ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ను సొంత పార్టీ శ్రేణులు అడ్డుకోవటం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గ్రామ పార్టీ కార్యకర్తలు, నాయకులు నిర్ణయించిన పేర్లను పక్కన పెట్టి వేరే వాళ్ల పేర్లను ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో ఎలా చేర్చారంటూ ఎమ్మెల్యేను కార్యకర్తలు నిలదీశారు. కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో అప్పటికి గొడవ సర్దుమణిగినా అగ్గి మాత్రం చల్లారలేదు. ఎంపీ వర్గం మీడియా సమావేశంలో ఎమ్మెల్యేల తీరుని విమర్శించారు. తామంతా కాంగ్రెస్ వాళ్లమే అని కానీ కావాలని వర్గాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను అందరినీ కలుపుకొని పోతే ఓకే, లేదంటే రానున్న రోజుల్లో గ్రామాలలో తిరగనివ్వమని ఎమ్మెల్యేలను ఎంపీ వర్గం హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యే వర్గం సైతం అంతే ఘాటుగా బదులు ఇవ్వటంతో పంచాయతీ మరింత పెరిగింది. ఒక మండలంలోనే కాదు, జిల్లా మొత్తం ఇదే సీన్ రిపీట్ అవుతూ ఉండటం పార్టీకి తలనొప్పిగా మారింది. వారి మధ్య రాజుకున్న రచ్చ అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంగా మారుతోందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. దీంతో చివరకు దీనిపై ఎమ్మెల్యే మురళీ నాయక్ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చే పరిస్థితి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ మాలత్తు కవిత, నాటి ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉండేది. అయితే ఈ ప్రభావం అభివృద్ధితో పాటు కార్యకర్తలపై పడటంతో ఆ పార్టీకి రాజకీయంగా గట్టి దెబ్బ తగిలింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనూ అచ్చం అలాంటి సీనే రిపీట్ అవుతోంది. మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడ్డ అంతర్గత పోరును అధిష్టానం సీరియస్ గా తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఈ వర్గ పోరును ఆపి కార్యకర్తలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లేదంటే పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలాగే వదిలివేస్తే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.